తమిళనాడు సీఎం విజయ్ కేసులో ఒక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. విడాకుల కేసుని వెనక్కి తీసుకున్నారు విజయ్ భార్య సంగీత. దీంతో కేసుని కొట్టేసింది చెంగల్పట్టు కోర్టు. ఇవాళ విచారణ ఉండగా విజయ్ విచారణకు హాజరు కాలేదు. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగీత విచారణకు హాజరయ్యారు. అసెంబ్లీ సెషన్ కారణంగా విచారణకు విజయ్ దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా త్రిషతో విజయ్ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరగడం మనం చూస్తూనే ఉన్నాం. దీంతో విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది సంగీత. విజయ్ సంగీత దంపతులకు ఒక కొడుకు కూతురు ఉన్న విషయం మనకు తెలిసిందే. మొత్తం మీద ఇప్పుడు ఈ కేసును కోర్టు కొట్టేసింది. ఇక ముందు ముందు ఏం జరగబోతోంది ఈ కేసులో అనేదే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలు, కొన్ని గాసిప్స్ వింటున్నాం. త్రిషని కొంత విజయ్ దూరం పెడుతున్నాడని, అలాగే తన భార్యతో తిరిగి కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని కొన్ని లేదంటే సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయని కూడా మనం మొదట్లో విన్నాం. స్టార్టింగ్లో ఈ ఇన్సిడెంట్ వచ్చిన కొత్తలోనేమో తన భార్యతో అన్నీ ఇక సెటిల్మెంట్ చేస్తున్నారు, ఫినాన్షియల్గా వాళ్ళకి ఎంతెంత ఇవ్వాలి ఏంటి అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా చర్చలు జరిగాయి. ఆ తర్వాత రీసెంట్గా మళ్ళీ భార్యతో కలిసి ఉండడానికి కొన్ని చర్చలు జరుగుతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ చర్చిస్తున్నారు అన్నారు. అండ్ త్రిష కూడా కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు రీసెంట్ వెరీ ఫ్యూ డేస్ నుంచి అని కూడా తెలుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విడాకుల కేసుని వెనక్కి తీసుకున్నారు విజయ్ భార్య సంగీత. మనం అదిగో ఫోటో చూస్తున్నాం. విజయ్, సంగీత, అలాగే ఇద్దరు పిల్లలు జేసన్ సంజయ్ అండ్ దివ్య సాషా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మనకు కనిపిస్తోంది. మళ్ళీ తిరిగి కుటుంబం ఒకటి కాబోతున్నట్లుగా కనపడుతుంది. మరి త్రిష విషయంలో ఏం జరగబోతుంది? ఖచ్చితంగా విడాకుల ఈ కేసుని వెనక్కి తీసుకుంటున్నారు అంటే చర్చలు ఫలించాయి, వాళ్ళు కలిసి ఉండబోతున్నారు అనేది తెలుస్తోంది. బట్ వాట్ అబౌట్ త్రిష నౌ? త్రిషతో కలిసి ఉన్నారు అనేది కనిపిస్తూనే ఉంది. అండ్ ఈ చాలా రోజుల నుంచి వాళ్ళు బహిరంగంగానే ఈ కేసుకు సంబంధించి మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, కేసులు పెడుతున్నారు. అండ్ వాళ్ళిద్దరు మాత్రం ఎక్కడ దాపరికం లేకుండా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా జననాయకన్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా త్రిష వెళ్ళారు, సినిమా చూసి వచ్చారు. బర్త్డేకి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను కూడా రిలీజ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి మనం టైం లైన్ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ బిఫోర్ దట్ ఒక్కసారి అంటే విజయ్ పెళ్ళి ఎలా జరిగింది, ఎప్పటి నుంచి జరిగింది, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇప్పటి వరకు ఉన్న టైం లైన్ మనం చూసే ముందు ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ నౌ? కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు మనతో, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇప్పుడు సంగీత కేసును వెనక్కి తీసుకున్నారంటూ తెలుస్తుంది. సో అంటే ఇక కలిసిపోయినట్లేనా, కుటుంబం మళ్ళీ ఒకటయ్యారని మనం చూడాలా? నందు, బేసిక్ గా ఇది ఒక వారం రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి అయ్యే సమయానికి విజయ్ తన భార్య సంగీతతో విడాకులకి దాదాపుగా వచ్చారు. అయితే ఆమె కోరినట్టుగా ఏవైతే కొంత ఆస్తులకు సంబంధించిన వివరాలు కోరారో దానికి సంబంధించి కూడా విజయ్ కొంత క్లీన్ చేసి చాలా భారీ మొత్తంలో ఆమెకు భరణం చెల్లించడానికి, అయితే తాను కోరుకున్న ఏదైతే అంశం ఉందో, తన భార్య సంగీత కోరుకున్న అంశం ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి చాలా వరకు కూడా ఆయన అన్నిటినీ ఓకే చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అది అఫీషియల్ గానే అయింది. అయితే దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మధ్యలో కూడా కొంతమంది పెద్దలు వీళ్ళిద్దరికి రాజీ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం, తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా ఆయన రాకపోవడం, దానికి కూడా త్రిష హాజరు కావడం, కొంత చర్చ గ్యాసిప్స్, కొంత చర్చ తమిళనాడులో పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు వాస్తవంగా చెంగల్పట్టు కోర్టులో వీళ్ళిద్దరికి సంబంధించిన విచారణ ఉంది. యాక్చువల్ గా అంతకుముందు రెండు విచారణలు జరిగే తర్వాత ఇది మూడో విచారణ జరగాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ విచారణలో ఇప్పటికిప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం లేదు, దీనికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో సడన్ గా ఒక ట్విస్ట్ అయితే జరిగింది. ఆమె లండన్ నుంచి నేరుగా దీంట్లో కోర్టుకి హాజరైన లండన్ నుంచి మాట్లాడుతూ నేను విత్డ్రా చేసుకుంటున్నాను ఈ కోర్టుని ఆయన చెప్పిన పరిస్థితి. అయితే మరోవైపు విజయ్ మాత్రం ఈ రోజు అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో నేను కోర్టుకు హాజరైందని చెప్పి ఆయన ముందుగానే చెప్పారు. సో ఆ నేపథ్యంలో సంగీత తన పిటిషన్ ని వెనక్కి తీసుకోవడంలో తిరిగి ఇక సమస్య సాల్వ్ అయింది. విడాకుల సమస్య సాల్వ్ అవుతున్న పరిస్థితి, కలుస్తున్నారు, తిరిగి కలవబోతారు అనే ఒక చర్చ కూడా ఒక వారం రోజుల నుంచి జరుగుతుంది. దీనికి కొంతమంది పెద్దలు, ఇటు రెండు వైపుల కుటుంబ పెద్దలు కూడా వాళ్ళతో
మాట్లాడి కొంత దీన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా మనకి చర్చ జరిగింది. బట్ ఇప్పుడు ఆ పిటిషన్ తీసుకున్నారు కాబట్టి బహుశా రాబోయే రోజుల్లో విజయ్ సంగీత కలిసి ఉండబోతారా, విజయ్ ఇంటికి సంగీత చేరుకోబోతుందా అనేది చూడాలి. బట్ ఏదేమైనా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో, ఏదైతే విడాకులకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. సంగీత తన కేసును వెనక్కి తీసుకోవడం, విడాకులు నాకు కావాలంటూ కోరుకున్న సంగీత దాన్ని వెనక్కి తీసుకోవడంతో కొంత ఇష్యూ సుఖాంతమైంది అనేది మనం చెప్పాలి. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా కొంత హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే విజయ్ మీద ఉన్న ఒక ఇష్యూ ఏదైనా ఉందంటే అది ఈ యొక్క ఇష్యూనే, కుటుంబం సంబంధించిన పిల్లలు. దానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా తన కుమారుడు ఇటీవల ఒక తమిళనాడులో ఒక సోషల్ మీడియాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, తన తండ్రి మాకు ఏ విధంగా మార్గనిర్దేశం చేస్తారు, తన చెల్లెలికి కావచ్చు, మాకు కావచ్చు, కుటుంబానికి ఎట్లా ఒక ర్యాపో ఉంటది మా మధ్య అనేది చాలా ఓపెన్ గా ఆయన క్లియర్ గా విజయ్ ఏ దశలో ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, ఒకవేళ నువ్వు ప్రొడ్యూసర్ గా సినిమా తీయాలనుకుంటే ఎవరితో సినిమా తీస్తావు అన్నప్పుడు కూడా కొడుకిచ్చిన సమాధానం లేదు, నేను నా తండ్రినే హీరోగా పెట్టి తీస్తాను, ఆయన అంత కమిట్మెంట్ గా ఉంటారు అని చెప్పిన పరిస్థితులు మనకి చూస్తున్నాం. సో అటువంటి సందర్భాలు చూసిన నేపథ్యంలో అంటే త్రిష పరిస్థితి ఏంటి? ఎందుకంటే వీళ్ళ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద గొడవ అవుతుంటే విజయ్ అండ్ త్రిష కలిసి ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం, ఆ తర్వాత బర్త్డేకి త్రిష వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో పెట్టడం, మొన్న జననాయకన్ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా మార్నింగే వెళ్ళి ఎర్లీ మార్నింగే త్రిష మూవీ చూసి రావడం, ఇవన్నీ వరుసగా త్రిష విజయ్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని వాళ్ళు ఎక్కడ దాచుకునే ప్రయత్నం చేయలేదు, చాలా ఓపెన్గా ఉండడానికి ట్రై చేశారు. అండ్ ఈవెన్ ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి ఒకానొక సమయంలో త్రిష పోటీ చేస్తారని కూడా, అంటే విజయ్ 2 ప్లేసెస్లో గెలిచారు కదా, పెరంబూరు తిరుచి ఈస్ట్ నుంచి రిజైన్ చేసిన తర్వాత అక్కడి నుంచి త్రిషానే పోటీ చేస్తారని చెప్పి కూడా చర్చ. అంటే ఇంత జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ కేసు వెనక్కి తీసుకోవడం, భార్యతో కలిసి ఉండే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో వాట్ అబౌట్ త్రిష? ఏం జరిగి ఉండొచ్చు? అంటే ఇప్పుడు త్రిష పరిస్థితి ఏంటని మనం చూడాలి. నందు ఇప్పుడు మనం ఒక విషయం, త్రిషకి విజయ్కి మధ్య ఏం జరుగుతుంది అనేది మీకు తెలీదు, నాకు తెలీదు, ఈ ప్రపంచానికి తెలీదు. ఎక్కడో కొంత గ్యాసిప్స్ వస్తున్నాయి, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారనే గ్యాసిప్స్ చెప్తే ఎక్కడ కూడా వాళ్ళిద్దరు కలిసి ఉన్న మనం ఎక్కడా చూడలేదు. కాకపోతే రెండవది ఫంక్షన్ గా అంటారా, లేదు త్రిషకి అతనికి సినిమాల పరంగా ఒక 2-3 సినిమాలు, ఇటీవల లాస్ట్ సినిమాలో కూడా ఆమె ఒక గెస్ట్ రోల్ చేసిన పరిస్థితి, కొంత వాళ్ళిద్దరి మధ్య అటువంటి రిలేషన్ కూడా ఉండవచ్చు, మనకి తెలియదు. బట్ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనేది బయట ఎక్కడో ప్రచారం తప్పితే ఎవరు దాన్ని చూసింది లేదు, ఎవరు దాని మీద మాట్లాడుతున్న సందర్భం లేదు. ఎప్పుడు త్రిష దాని గురించి మాట్లాడదు. మరో అంటారా, ఇక బర్త్డే త్రిష పెట్టిన ఫోటో అది త్రిషకి సంబంధించిన ఫోటో కాదు, అది కొంత ఏఐకి సంబంధించిన క్రియేటివ్ చేశారు అని చెప్పి ఆ రోజే దానికి సంబంధించిన డేటా కూడా ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయింది. అయితే ఒక విషయం మాత్రం నిజం, ఎందుకంటే త్రిష విజయ్ ఎన్నికల తర్వాత గెలుపొందిన రోజు ఆర్టీవీ కూడా అక్కడే కవర్ చేస్తున్న నేపథ్యంలో త్రిష కూడా నేరుగా విజయ్ ఇంటికి రావడం అందరూ చూసిన పరిస్థితి ప్రపంచం. దానికి గ్రీటింగ్స్ చెప్పొచ్చు, లేకపోతే విష్ చేయొచ్చు, వాళ్ళకున్న ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, దాంట్లో నేరుగా వచ్చి ఆమె త్రిష విజయ్ని కలిసి వెళ్ళారు. తద్వారా తర్వాత ప్రమాణ స్వీకారాన్ని కూడా త్రిష ఒక స్పెషల్ గెస్ట్ లాగానే వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో అటువంటి నేపథ్యంలో త్రిష జరిగింది ఏంటి అనేది, వాళ్ళిద్దరి మధ్య ఏముంది అనేది మనకి తెలియదు. బట్ ఇప్పుడు తిరిగి త్రిష ఏమవుతుంది అంటే త్రిష అలాగే ఉంటది, లేదు ఆమె సినిమాలు చేసుకుంటుందా, లేదు విజయ్తో దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుందా, విజయ్కి వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగిస్తారా, దానికి సంగీత ఓకే చేస్తుందా, ఆమె దానికి ఓకే అంటుందా లేదా అనేది మనం చెప్పలేము. కానీ ఒకటి, ఇప్పుడు సంగీత విజయ్ మధ్య ఏదైతే కొన్ని మనస్పర్ధలు ఉన్నాయో, లేదు కొంత ఇష్యూస్ ఉన్నాయో, వాళ్ళ వైవాహిక సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఒక త్రిష వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకో రకంగా వచ్చిందా, వేరే వాళ్ళ వల్ల వచ్చిందా మనకు తెలియదు. బట్ ఆ వైవాహిక సంబంధానికి సంబంధించిన వ్యవహారంలో
ఇప్పుడు సంగీత వెనక్కి తీసుకుంది. ఈ కేసు నాకు విడాకులు వద్దు, నేను కేసును విత్డ్రా చేసుకుంటున్నాను. కాబట్టి ఇక బహుశా దాని అర్థం ఏంటి, విజయ్తోనే కలిసి ఉండాలని కోరుకుంటారు కదా డెఫినెట్ గా. సో ఆ విధంగా ఉండే ప్రయత్నం చేస్తుందా లేదా, లేదు తన పాటికి తాను సపరేట్ గా ఉండే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఇప్పుడు సంగీత ఈ కేసుని వెనక్కి తీసుకున్నారంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ కలిసి ఉండబోతున్నారు అనే పరిస్థితి కనపడుతోంది. ఇంకా మన క్లారిటీ లేదు అసలు ఎందుకు ఈ కేసుని వెనక్కి తీసుకున్నారు. ఏదైనా విత్ ప్రాపర్ అండర్స్టాండింగ్, అంటే ఈ కేసు గొడవలు లేకుండా ప్రాపర్ అండర్స్టాండింగ్తో ఏదైనా సపరేట్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే కలిసి ఉండబోతున్నారా? చర్చలు జరిగే ఈ మధ్యాహ్నం మనం వింటున్నాం కాబట్టి తిరిగి భార్యాభర్తలాగా కలిసి ఉండబోతున్నారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు త్రిష సంగతి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా త్రిష విజయ్ వాళ్ళ మధ్యలో రిలేషన్ ఉందని ఓపెన్గా ఇద్దరు బయట మాట్లాడకపోయినప్పటికీ ఎక్కడ దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఈవెన్ అంత పెద్ద ఇష్యూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంత పెద్ద గొడవ జరుగుతున్న సమయంలో జనరల్గా అయితే ఏదో క్లారిటీ ఇస్తారు, లేదా సపరేట్గానే ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒక భార్యాభర్తలు ఎలా వస్తారో అంత అన్యోన్యంగా ఆ ఫంక్షన్లో మనకు కనిపించారు. ఆ తర్వాత కూడా ఈవెన్ ఎలక్షన్స్ టైంలో కూడా నాకు సంబంధం లేదని ఎక్కడా విజయ్ చెప్పలా, చాలా సైలెంట్గా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. గెలిచినప్పుడు త్రిష వెళ్ళి పర్సనల్గా అప్రిషియేట్ చేసి రావడం మనం చూసాం, కంగ్రాచులేషన్స్ చెప్పడం మనం చూసాం. నిజంగా ఎంత పెద్ద గొడవ అవుతుంటే, భార్య ఓ పక్క విడాకులు ఇవ్వడానికి సిద్ధం అవుతుంటే జనరల్గా అయితే దూరం పెడతారు ఎవరైనా సరే, కానీ దూరం పెట్టలేదు ఎక్కడా కూడా, సైలెంట్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఈవెన్ బర్త్డేకి సంబంధించి అది ఏ జనరేటెడ్ అని కొంతమంది అంటున్నప్పటికీ కూడా త్రిషాని డైరెక్ట్గా పోస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో వాళ్ళిద్దరూ ఆ టైంలో కలిసే ఉన్నారు అనడానికి. ఈవెన్ జననాయకన్ సినిమాకి అర్లీ మార్నింగ్ షోకి వెళ్ళి త్రిష సినిమా చూసి వచ్చారు. ఇలా ఎక్కడా కూడా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అబద్ధం అని చెప్పే ప్రయత్నం కానీ, లేదని చెప్పడానికి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం కానీ ఎక్కడ చేయలేదు. మోరోవర్ ఇంకా చాలా వరకు వాళ్ళు కలిసి ఉండడానికి చాలా అన్యోన్యంగా వాళ్ళు దగ్గరగా ఉన్నారని చెప్పడానికే చాలా ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో కొన్ని డిస్కషన్స్ జరిగాయని, మొత్తానికి ఈ డిస్కషన్ సక్సెస్ అయ్యాయన్నట్లుగా కనపడుతుంది. ఇప్పుడు ఈ కేసు వెనక్కి తీసుకోవడంతో మరి ఏం జరగబోతుంది? వాట్ అబౌట్ త్రిష? ఈవెన్ ఒకనొక టైంలో విజయ్ రిజైన్ చేసినటువంటి తిరుచి ఈస్ట్ నుంచి ఇక త్రిష పోటీ చేస్తారన్న చర్చ కూడా మనం చూసాం. సో ఒకసారి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ టైమ్ లైన్, ఏం జరిగింది అనేది. ఆగస్టు 25, 99న సంగీత విజయ్ వివాహం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి జేసన్ సంజయ్, దివ్య, సాషా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఏప్రిల్ 2021లో సంగీత తన పిటిషన్లో విజయ్కు ఒక ప్రముఖ నటితో సంబంధం ఉంది అని తెలుసుకున్నట్లుగా తన పిటిషన్లో చెప్పారు. అలాగే సెప్టెంబర్ 2021, ఫిబ్రవరి 2022 ఈ మధ్యకాలంలో కుటుంబ సభ్యులు అండ్ రిలేటివ్స్ ద్వారా రాజీ ప్రయత్నాలు జరిగాయంటూ కూడా పిటిషన్లో చెప్పారు. అయితే సమస్య పరిష్కారం కాలేదు. ఆ తర్వాత 2024-25 మధ్యలో, ఆగస్టు 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్యలో ఇరు పక్షాల మధ్య న్యాయపరమైన నోటీసులు, చర్చలు జరిగినట్లుగా కూడా కొన్ని న్యూస్ మీరు విన్నారు, చెప్తూ వస్తున్నాం మేము కూడా. తర్వాత 2025 నవంబర్ 9 చివరిసారిగా పరస్పర అంగీకారంతో విడిపోవడానికి, మ్యూచువల్ సపరేషన్కి ప్రయత్నించినట్లుగా మనం చూసాం. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. 24-27 ఫిబ్రవరి 2026లో కుటుంబ న్యాయస్థానంలో సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో వివాహేతర సంబంధం, అడల్టరీ, అలాగే మానసిక వేధింపులు, మెంటల్ క్రూయల్టీ అనే ఆరోపణలు కూడా అందులో ఉన్నాయి. తర్వాత మార్చి 2026లో సంగీత మరొక పిటిషన్ దాఖలు చేశారు. వైవాహిక ఇంటిలో ఉండే హక్కు, అంటే విజయ్ ఇంటిలోనే ఉండే హక్కు తనకు కావాలి అని కోరినట్లుగా ఆ పిటిషన్లో పేర్కొన్న మనం చూసాం. తర్వాత ఏప్రిల్ 2026 చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం విజయ్, సంగీత ఇద్దరు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ చెప్పింది. తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది. జూన్ 15 కేసు విచారణ జరిగింది. ఎలాంటి తుది నిర్ణయం రాకపోవడంతో ఆగస్టు 7కు వాయిదా వేశారు. అంటే ఈరోజు విచారణ తేదీగా నిర్ణయించారు. అయితే ఈ విచారణకి విజయ్ రాలేదు, అక్కడ అసెంబ్లీ సెషన్స్ అవుతున్నందుకు. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగీత వచ్చారు, కానీ ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నానంటూ చెప్పారు. సో ఈ కేసును కొట్టేసింది కోర్టు. ఇక్కడతో అయిపోయింది లీగల్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు చర్చలు ఏం జరిగాయి ఇరు కుటుంబాల మధ్య అనేదే చాలా కీలకంగా మారింది. కలిసి ఉండబోతున్నారా, లేదంటే కేసులు గొడవ లేకుండా ప్రశాంతంగా విడిపోబోతున్నారు, ఇది క్లారిటీ రావాల్సి ఉంది.
అండ్ మరోవైపు వాట్ అబౌట్ త్రిషా నౌ, ఇది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకేమనిపిస్తుంది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే? అండ్ ఆర్టీవీ అడిగిన క్వశ్చన్కి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. త్రిషకు విజయ్ అన్యాయం చేసినట్లు అనిపిస్తుందా అంటే ఎస్ అంటూ 52% అంటున్నారు, 47% నో అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. మీకేమనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే? త్రిషాని దూరం పెడుతున్నాడా ఇక విజయ్? తిరిగి తన భార్యతో కలిసి ఉండబోతున్నాడా? లేదంటే ఇప్పుడు ఈ కేసు వెనక్కి తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి? లీగల్ కాన్సిక్వెన్సెస్ గొడవలు లేకుండా, అంటే సీఎం అయిపోయాడు, మరి చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఈ టైంలో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఎందుకులే అని చెప్పేసి ఇంటర్నల్గా ఒక సెటిల్మెంట్ చేసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకోబోతున్నారా? విడాకులు ఉండబోతున్నాయా లేకపోతే కలిసి ఉండబోతున్నారా? ఇప్పుడు ఈ కేసును వెనక్కి తీసుకోవడం ఉద్దేశం ఏంటి అనేదే చాలా కీలకంగా మారింది. ఒకవేళ కలిసి ఉంటే మరి త్రిష పరిస్థితి ఏంటి? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి? అండ్ ఫర్దర్గా ఏం జరగబోతుంది ఈ కేసులో అనేది కూడా ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అందిస్తూ ఉంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్. ట్రై టు ఫాలో. కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో ఈ అంశానికి సంబంధించి. టోర్నమెంట్ ముందు పెయింటర్ pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.